మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది లైఫ్‌లో ఫాస్ట్‌గా గ్రో అవుతారు. ఇంకొంతమంది సేమ్ ప్లేస్‌లో సంవత్సరాలు అలాగే ఉంటారు. అది లక్ కాదు. అలా అని టాలెంట్ కూడా కాదు. అది ఒక హ్యాబిట్. అండ్ దట్ హ్యాబిట్ ఈస్ కాల్డ్ డిలేడ్ గ్రాటిఫికేషన్. మనం ఇమ్మీడియేట్‌గా హ్యాపీ అవ్వాలి అనుకుంటాం. సాలరీ వచ్చిందంటే న్యూ ఫోన్ కొనాలనిపిస్తుంది. బోనస్ వచ్చిందంటే ట్రిప్ ప్లాన్ చేయాలి. ఆఫర్ చూస్తే కొనాలి అనిపిస్తుంది. బట్ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. వాళ్ళు ఇమ్మీడియట్ ప్లెజర్‌ని చూస్ చేసుకోరు. వాళ్ళు ఫ్యూచర్ ఫ్రీడమ్‌ని చూస్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ అందరూ స్పెండ్ చేస్తుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అందరూ పార్టీ చేస్తుంటే వాళ్ళు ఏదో ఒక స్కిల్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. అందరూ కంఫర్ట్ చూస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు గ్రోత్‌ని చూస్ చేసుకుంటారు. డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు వెయిట్ చేస్తారు కాబట్టే ఫ్యూచర్‌లో వాళ్ళు గెలుస్తారు. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఫ్యూచర్‌లో మ్యాసివ్ రివార్డ్ కోసం ప్రెజెంట్‌లో కొంచెం సాక్రిఫైస్ చేయడం. ఈ హ్యాబిట్ బోరింగ్‌గా ఉంటుంది. అలాగే ఫ్లాషీగా కూడా పెద్దగా ఉండదు. ఈ హ్యాబిట్‌ని పెద్దగా ఎవరు ఇష్టపడరు మనలో చాలా మంది. బట్ ఈ హ్యాబిట్ సైలెంట్‌గా బ్యాంక్ బ్యాలెన్స్‌ని, కాన్ఫిడెన్స్‌ని, లైఫ్‌ని మారుస్తుంది. రియల్ వెల్త్ అనేది ఎప్పుడూ సాలరీతో పెరగదు. రియల్ వెల్త్ పేషెన్స్‌తో పెరుగుతుంది. మీరు ఈ రోజు ఇంపల్స్‌ని కంట్రోల్ చేయగలిగితే రేపు మీ ఫ్యూచర్‌ని కంట్రోల్ చేయగలరు.